కాళేశ్వరం మాజీ ఈ నూనె శ్రీధర్పై ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్, కరీంనగర్లోని ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు చేసింది. ఏసీబీ సోదాల్లో నూనె శ్రీధర్కు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. కరీంనగర్లో పలు హోటల్స్లో భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చారు. సిటీ శివారులో తెల్లాపూర్ దగ్గరలో విల్లాలున్నాయి. స్కై హైలో 4550 చదరపు అడుగుల విస్తీర్ణంలోని అపార్ట్మెంట్ ఉంది. శ్రీధర్ కొడుకు పెళ్లి థాయిలాండ్ లో నిర్వహించారు. శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. నూనె శ్రీధర్ ఇరిగేషన్ సిఐడి డివిజన్ 8 లో విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్న టైంలోనే ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పలువురు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. కాళేశ్వరం మాజీ ఈ నూనె శ్రీధర్ పై ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్, కరీంనగర్లోని ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు చేసింది. ఏసీబీ సోదాల్లో నూనె శ్రీధర్కు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. కరీంనగర్లో పలు హోటల్స్లో భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చారు. సిటీ శివారులో తెల్లాపూర్ దగ్గరలో విల్లాలున్నాయి. స్కై హైలో 4450 చదరపు అడుగుల విస్తీర్ణంలోని అపార్ట్మెంట్ ఉంది. శ్రీధర్ కొడుకు పెళ్లి థాయిలాండ్ లో నిర్వహించారు. శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. నూనె శ్రీధర్ ఇరిగేషన్ సిఐడి డివిజన్ 8 లో విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్న టైంలోనే ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పలువురు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి చిక్కారు. కాళేశ్వరం మాజీ ఈ నూనె శ్రీధర్ పై ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్, కరీంనగర్లోని ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు చేసింది. ఏసీబీ సోదాల్లో నూనె శ్రీధర్కు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. కరీంనగర్లో పలు హోటల్స్లో భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చారు. సిటీ శివారులో తెల్లాపూర్ దగ్గరలో విల్లాలున్నాయి. స్కై హైలో 4450 చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ ఉంది. శ్రీధర్ కొడుకు పెళ్లి థాయిలాండ్ లో నిర్వహించారు. శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. నూనె శ్రీధర్ ఇరిగేషన్ సిఐడి డివిజన్ 8 లో విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్న టైంలోనే ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పలువురు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి చిక్కారు.